అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక డిజైనర్ బ్లౌజ్‌తో అయితే మేము ముందుకొచ్చానండి. ఇప్పుడు ఈ డిజైన్ ట్రెండింగ్‌లోకొచ్చింది. ముందు గల్లకు కానీ, వెనక గల్లకు, చేతులకు కానీ డిజైన్ పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ లుక్ అనేది మారిపోతుంది. చాలా బాగుంటుంది. అవి ఎలా రెడీ చేసుకోవాలో చూసారు కదా! ఒక చిన్న క్లాత్ తీసుకొని థర్మాకోల్ గోలివి ఉంటాయి కదా! అవి అందులో పెట్టి దారంతో కట్టడమే. అవి లేకుంటే మీ దగ్గర దూదున్న దూదితోనైనా లోపల పెట్టి కట్టొచ్చు. లేకుంటే క్లాత్‌తోనైనా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. అలా రెడీ చేసుకున్న తర్వాత మనకి గల్ల పొడుగు ఎంత ఉంటుందో దాని ప్రకారం మనం ఒక డ్రాయింగ్‌లా తీసుకోవాలి. ఎలాంటి షేప్‌లోనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను కుట్టేది బోట్ నెక్ బ్లౌజ్ అన్నమాట. పైన ఆల్రెడీ బోట్ నెక్‌కి నెక్ కట్ చేశాను. వెడల్పు వచ్చేసి 3 ఇంచులు, పొడుగు 4 ఇంచులతో బోట్ నెక్ కట్ చేశాను. కింద మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్ పెట్టి మనకి గల్ల పొడుగు ఎంత కావాలో అంత మనం మెజర్మెంట్ తీసుకున్న తర్వాత మనం ఏ షేప్‌లోనైనా కూడా గల్ల అనేది డిజైన్ చేసుకోవచ్చు. మనం నెక్ కట్ చేసిన తర్వాత ఆ బాల్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అనేది 1 ఇంచ్ గ్యాప్ తోటి మనం మార్క్ చేసుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. నేను సింగిల్ పాదం పెట్టి వీటిని కుడుతున్నాను. సింగిల్ పాదంతో మనకి కుట్టడం కొంచెం ఈజీ అవుతుంది. డబల్ పాదం పెట్టడం వల్ల ఏంటంటే ఆ బాల్స్ మీద కూడా పాదం ఉండడం వల్ల మనకి కుట్టు అటు ఇటు జరుగుతూ ఉంటుంది. సింగిల్ పాదం పెట్టడం వల్ల బాల్ పక్క నుంచే మనకు కుట్టు వస్తుంది కాబట్టి ఫినిషింగ్గా కూడా కనిపిస్తుంది. అలాగే బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ ఫినిషింగ్గా ఉండాలి అంటే ముందు అస్తర్ మీద బాల్స్ని పెట్టి కుట్టడం వల్ల ఏంటంటే ఆ బాల్స్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది మధ్యలోనే ఉండిపోతుంది. మనకి బ్లౌజ్ లోపల బయట ఫినిషింగ్గా కనిపిస్తుంది. బాల్స్ కుట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు మధ్యలో క్లాత్ ఉంది చూడండి ఎక్స్ట్రా, అది కొంచెం కొంచెం కట్ చేయండి. లోపలికే వెళ్తుంది కదా అని అలా ఉంచడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్కి కొంచెం అక్కడ ఎత్తుగా కనిపిస్తుంటుంది. బ్లౌజ్ ఫినిషింగ్ అనేది పోతుంది కాబట్టి కట్ చేయడం మంచిది. ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అందులోనూ ఉల్టా ఏది సీదా ఏది చూసుకున్న తర్వాత సీదా రోకు మన వైపు ఉంచి అస్తర్ని కూడా ఉల్టా వైపు మన వైపు ఉంచి అలా పిన్స్ ఇక్కడికి జరగకుండా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది కాబట్టి కుట్టేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. నేను ఇక్కడ సూరత్లో ఉంటాను, తెలుగే మాట్లాడతాం కానీ నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం తప్పకుండా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. చూసారు కదా, మనకి పిన్స్ పెట్టుకోవడం వల్ల ఈజీగా అవుతుంది కుట్టడం. ఇలా దాని మీద కుట్టేసుకున్న తర్వాత మనం ఇక గల్ల ఎంత ఉందో దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి. నిన్నటి వీడియోలో గల్లకి పైపింగ్ ఎలా వేయాలో సులువైన పద్ధతిలో అనేది తీశాను. చాలామందికి రీచ్ కాలేదు అది, కొంతమంది వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఒకవేళ మీ వరకు ఈ వీడియో వస్తే మాత్రం సులువైన పద్ధతిలో కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా లేకుంటే ఆల్రెడీ టైలరింగ్ చేసే వాళ్ళకైనా నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకైనా వీడియో అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని కూడా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి, ఇంకా మీ టైలరింగ్లో ఇంకేం నేర్చుకోవాలనుకుంటున్నారో కూడా నాకు కింద కామెంట్ చేస్తే అవి కూడా వీడియో తీసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ ఉన్నాయి టైలరింగ్కి సంబంధించి. నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. డిజైన్ చూస్తున్నారు కదా, ముందుగా గోల్ రౌండ్ వైపు ఉన్న కాడ మనం కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకోవడం వల్ల మనం రౌండ్ ఎలా అయితే తీసామో అలాగే వస్తుంది. కట్స్ పెట్టుకున్న తర్వాత లోపలి క్లాత్ని బయటికి తీయడం వల్ల ఏంటంటే మనకి వెనుక వైపు అలాగే ముందు వైపు కూడా ఎలాంటి కుట్లు కానీ క్లాత్ కానీ కనిపించకుండా ఫినిషింగ్గా ఉంటుంది. ఇక ఇలా తీసిన తర్వాత పైన ఫినిషింగ్ కుట్టు వేస్తే మనకి డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి. మన ఛానల్లో ఇంకా టైలరింగ్కి సంబంధించి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ రాబోతున్నాయి. కొత్త కొత్త డిజైన్స్ ఎలా నేర్చుకోవాలి, ఈజీ వేలో మనం ఎలా కుట్టొచ్చు బ్లౌజుల్ని సులువైన పద్ధతిలో అనేది ప్రతి మీకు ముందు ముందు వీడియోస్లో అయితే రాబోతున్నాయి. టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. పదే పదే చెప్తున్నానని విసుక్కోకండి, ఎందుకంటే కొత్త ఛానల్ ఇంత కష్టపడుతున్నాను కదా, మీ నుంచి కొంచెం సపోర్ట్ నాకు ఉంటే అది బూస్టప్లా రెడీ అవుతుంది. అందుకే మరీ ఇంతలా చెప్తున్నాను. కొంతమందికి టైలరింగ్ వచ్చినా కూడా బయట వాళ్ళ బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కుట్టాలంటే భయపడుతూ ఉంటారు. ఏమో నావైతే బాగానే వస్తున్నాయి, బయట వాళ్ళే పాడైతే మళ్ళీ వాళ్ళతో తిట్లు తినాలి, ఇదంతా అవసరమా అని చెప్పి ఇలా రకరకాల సందేహాలతో బయటి వాళ్ళ బ్లౌజులు తీసుకోకుండా వాళ్ళే కుట్టుకుని సర్దుకుంటూ ఉంటారు. అలా ఉండడం వల్ల కూడా ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది ఇంప్రూవ్ కాదండి. మీరు రెగ్యులర్గా కుట్టడం వల్లనే బ్లౌజులలో ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇంకొంతమంది అదే నాకు ఫినిషింగ్ రాదండి, చూడడానికి అసలు బ్లౌజ్ అసలు బాగోదు
అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం రెగ్యులర్‌గా కుట్టడం స్టార్ట్ చేస్తేనే ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. వంట చేస్తూ ఉంటేనే కదండీ కుదిరేది. అలాగే పని కూడా అంతే. మనం కష్టపడితేనే ఫలితం అనేది మనకి ఈజీగా వస్తుంది కాబట్టి, కష్టే ఫలి అన్నారు కాబట్టి దేనిలోనైనా కష్టం ఉంది. కష్టం లేనిది ఏ పని కాదు. సక్సెస్ రావాలి అంటే కష్టపడాలి. కాబట్టి నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా వీడియోలైతే పూర్తిగా చూడండి. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనకి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే షార్ట్స్ రూపంలో, అలాగే లాంగ్ వీడియోస్ రూపంలో కూడా వస్తాయి. మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా మీకు డిజైన్ ఎలా అనిపించింది ఏంటి అనేది. తప్పకుండా డిజైన్ నచ్చితే మాత్రం నా కష్టానికి ఒక లైక్ ఇవ్వండి.